లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కరోనా ఈ పేరు వినిపిస్తే చాలు యావత్ ప్రపంచం కలలో కూడా ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే ఇది మానవాళికి చేసిన నష్టం అలాంటిది. మరి ఈ మాయదారి రోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వణికిపోయారు. అదే అనుకుంటే ఆ తర్వాత మంకీ పాక్స్ వైరస్ కూడా 100కి పైగా దేశాల్లో వ్యాప్తి చెందింది. కొన్ని కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని వారాల క్రితం మార్బర్గ్ వైరస్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలో ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తుంది. ఇంతలో డిసీజ్ ఎక్స్ అనే కొత్త వ్యాధి మానవాళిని వణికిస్తోంది. ఆఫ్రికాలో 300 కంటే ఎక్కువ డిసీజ్ ఎక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 145 మంది మరణించారు. 2 ప్రాణాంతక వ్యాధుల కేసులు ఏకకాలంలో పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో WHO ప్రజలను అప్రమత్తం చేసింది. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ వైరస్ కేసుల ప్రమాదం పెరుగుతున్న దృష్ట్యా కొత్త అంటువ్యాధులు వచ్చే అవకాశం కూడా పెరిగిపోతోంది. WHO 2018లో డిసీజ్ ఎక్స్ గురించి సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది. అయితే ఈ వ్యాధి ఏదైనా వైరస్, బ్యాక్టీరియా వల్ల వస్తుందా అనేది ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పటికే ఆఫ్రికాలో హింబర్గ్ వైరస్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే టైంలో వ్యాధి ఎక్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం అత్యంత భయంకరమైన 2 వ్యాధులు ఏకకాలంలో వ్యాప్తి చెందుతున్నాయి. ఈ 2 చాలా ప్రమాదకరమైనవి. అసలు డిసీజ్ ఎక్స్ అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎందుకు సోకుతుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. అయితే డిసీజ్ ఎక్స్ ఒక ప్రమాదకరమైన వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ వ్యాధి మరణాల రేటు చాలా ఎక్కువ. 7 నెలల క్రితమే ఈ వ్యాధికి సంబంధించి హెచ్చరిక జారీ చేసింది WHO. ఇప్పుడు ఈ డిసీజ్ కేసులు అధికమవుతూ ఉన్నాయి. ఈ వ్యాధి కోవిడ్ కంటే ప్రమాదకరమైనదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి కేసులు ఆఫ్రికాలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధి ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతోంది. ఇందులో 5 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో ఊహించని మరణాలకు కారణమవుతుంది. అసలు ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంతు చిక్కడం లేదట. ఈ మిస్టీరియస్ వ్యాధి ప్రస్తుతం కాంగోలోని క్వాంగో ప్రావిన్స్లో 406 కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డిసీజ్ ఎక్స్ ఎక్కడ మొదలైంది, ఎలా వ్యాపిస్తోంది అనే వివరాలపై పరిశోధకులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో రోగుల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నామని WHO తెలుపుతోంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, దగ్గు, జలుబుతో ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత ఈ వ్యాధి లక్షణాలు. 7 నెలల క్రితం WHO కొన్ని అంటువ్యాధులను గుర్తించింది. ఈ వ్యాధులు కొత్త అంటువ్యాధులకు కారణమవుతున్నాయని చెప్పింది. ఈ వ్యాధుల్లో మార్బర్గ్, జికా, ఎబోలా వైరస్, డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించబడ్డాయి. ఇప్పుడు డిసీజ్ ఎక్స్, మార్బర్గ్ 2 కేసులు ఒకేసారి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో వీటి ప్రభావం వల్ల కొత్త మహమ్మారి కూడా వస్తుందన్న భయం ప్రజలను వెంటాడుతోంది. మార్బర్గ్ వైరస్ విషయానికొస్తే ఇది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఇది అంటువ్యాధి, ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఆఫ్రికాలో ఈ వైరస్ కారణంగా 60 మందికి పైగా మరణించారు. మార్బర్గ్ వైరస్ ను బ్లీడింగ్ ఐ వ్యాధి అని కూడా అంటారు. ఈ వైరస్ శరీరంలోని ఏ భాగం నుంచి అయినా రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. వ్యాధి సోకిన తర్వాత తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే రోగి 10 రోజుల్లో చనిపోవచ్చు. ఇప్పటి వరకు ఈ వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. వ్యాధి ఎక్స్ లాగానే మార్బర్గ్ కూడా మొదట్లో ఫ్లూ లాంటి లక్షణాలతో మొదలవుతుంది. అందుకనే ఈ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం కొంచెం కష్టంగా మారింది. మరి వీటి వల్ల కొత్త మహమ్మారి వచ్చే ప్రమాదం ఉందా? ప్రస్తుతం వీటి వ్యాప్తి ఒక దేశానికే పరిమితమైనప్పటికీ ఇది ప్రమాదానికి సంకేతమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్బర్గ్, డిసీజ్ ఎక్స్ 2 అంటువ్యాధులే. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించవచ్చు. అయితే ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.